హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ అఫీషియల్ ఛానల్ 1701. సో గైస్, ప్రజెంట్ టైం వచ్చి 5:51 అవుతుంది. సో రీడింగ్ వచ్చి 9,988 కిలోమీటర్స్ తిరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్త క్వశ్చన్ లైక్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ర్యాపిడో ఊబర్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే పక్కా రెస్పాన్స్ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో చేయండి. కాక ఒక 7 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ర్యాపిడో భయ్యా, ర్యాపిడో ఓటీపీ 73 భయ్యా. ఓకే, థ్యాంక్ యూ. 1-2 పికప్ 3 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఇట్లనే పడుతుంది. అండ్ ఇంకోటి వచ్చి నాది బ్యాడ్ లక్ ఏందో నాకు అర్థమవుతలేదు. గత 4 days నుంచి రైడ్లు సరిగ్గా పడతలేవు, ఇంట్రెస్ట్ వస్తలేదు, ఎందుకు అర్థం అవుతలేదు. నిన్న మొన్న అంతకుముందు ఏంటంటే చలి ఎక్కువ అని చెప్పేసి ఇంట్రెస్ట్ రాలేదు, దాంతోపాటు రైడ్లు కూడా సరిగ్గా పడలేదు. ఈరోజు చలి లేదు, రైడ్లు పడతలేవు. ఇంట్రెస్ట్ వచ్చిన రోజు ఏమో రైడ్లు పడతలేవు. నాకు అర్థమవుతలేదు. ఈ దగ్గర 2 weeks నుంచి నా మైండ్ ఏదో డిప్రెషన్లోకి పోతుంది. దేని గురించి అర్థమవుతలే. సో కొన్ని మైండ్లో తిరుగుతున్నాయి. ఈ బండి గురించి కొన్ని ఉన్నాయి, కొన్ని ఫైనాన్షియల్గా ఉన్నాయి. నాకేం అర్థమవుతలే. పిచ్చి అంటే పిచ్చిలు వేస్తున్నది. లేదు పోయి నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ వస్తలేదు. అన్నీ మూసుకొని ఇంటికి పోతా. సోమవారం నుంచి మంచి రైడ్, కొంచెం మైండ్ ఫ్రెష్ చేసి రైడ్లు స్టార్ట్ చేస్తా. బండ్లో పెట్రోల్ లేదు, ఏం లేదు. ఒక 200 రూపాయలు పెట్రోల్ ఒప్పించుకుందాం. ఏడవస్తారు, టైం పడతా. టైం పడుతుందంట. ఓరని అమ్మాయి, మరి ఎందుకు ఓపెన్ చేసిరా ఈ బంకులన్నీ? 650 అవుతుంది, అయినా వీళ్ళు ఓవర్ వచ్చి పెట్రోల్ వస్తారు. కూడా లేదంట కాడ మనుషులు లేరు. ఆ బ్రదర్ చెయ్యుపుతున్నాడు ఇట్లా డైరెక్ట్. ఎట్లాగో పీకేది ఏం లేదు కాబట్టి ఇంటికి వెళ్ళి ఉగ్గాని చేసాం. లైక్ ఉగ్గాని అంటే సుశీల, ఓకేనా? ఇంటికి పోయి ప్రిపేర్ చేసేసాం. ఇక అమ్మ ఎట్లాగో పనికి అయింది కదా, అమ్మ చెల్లుతూ బ్రేక్ఫాస్ట్ లెక్క చేసింది బెస్ట్ కదా. అన్నది ప్యాకెట్ ఒకటి, ప్యారల్ ప్యాకెట్ ఎంత అనేది? 45. పల్లీలు వీటికి మర్మరాల్లో ఏమో పేరు అంటారు కాక, నాకు నిజంగా తెలియదు. మేము వచ్చి పేలాలు అంటాము, కొన్ని ఏరియాలో మర్మరాలు అంటాం. మర్మరాలు అంటారు వీటిని. పల్లీలు లేవా? ఉన్నాయేమనుకున్నాను నేను ఇప్పటిదాకా. చాయ్ చేస్తున్నాము, తింటున్నాము. సుశీల చేస్తుంది మా కొడుకు, బాగుంటది. చెప్పు. రోజు సుశీలనే కావాలంటాడు. ఏం లేదా అమ్మ కదనే. కాక ఏం చేయాలంటే ఫస్ట్ ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, దాంతోపాటు పల్లీలు అన్నీ వేసి మిక్స్ కొట్టేసేయాలి. దాని తర్వాత పైనుంచి అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు వేసి మొత్తం మిక్స్ కొట్టాలి. ఫైనల్గా సుశీల కంప్లీట్ అయిపోయింది. తింటున్నా కాక, టేస్ట్ అయితే మంచిగా ఉంది. తిన్న టేస్ట్ అయితే. 2 hours later. ఇంటికాడ బోర్ కొడుతుందని చెప్పేసి మా బొమ్మరి దగ్గరికి పోతున్నా. మరి వాడు ఏం చేస్తాడు, ఏం కథ? లంచ్ టైం కదా, టైం పాస్ చేద్దాం. మన దగ్గర పోయి బొమ్మరిది బిర్యానీ తినిపిస్తా లేదని చెప్పి దమ్దం చేస్తా. సో టైంపాస్ అవుతుందే కాక, ఇంటికాడ ఉండి చిరాకు అనిపిస్తుంది. మా బొమ్మరి దాని షాపుకి వచ్చిన వీడు లేడు ఏడికో పోయిండురో. నేను వచ్చినప్పుడు ఉండడు సాలేగాడు. ఏడికి పోయిండు. సాలే సత్తకు తేరే బహన్కి ఎలా కిట్ ఫోటక్. మా బావ పుష్ప సినిమా చూపిస్తున్నాడు. టికెట్ పైసలు మాయి, టిఫిన్ పైసలు మా బావయ్యి. 10:30కి షో ఉంది కాక, అప్పటి వరకు ఏం చేద్దామని చెప్పి టిఫిన్ చేస్తున్నాం. టిఫిన్ చేసి స్టార్ట్ కావాలి ఇక మెల్లిగా. కాక పుష్ప సినిమాకి పోతున్నాం. ఆల్రెడీ వీళ్ళు చూసిర్రు, నేను చూడలేను. కానీ జెన్యున్గా చెప్తున్నా కాక, అల్లు అర్జున్ యాక్టింగ్ మాత్రం వేరే అంటే వేరే లెవెల్ ఉంది. దాంతోపాటు బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ సాంగ్స్ కూడా హైలైట్ అనుకో. ఇక సినిమా మాత్రం సెకండ్ హాఫ్ క్రేజీ అంటే క్రేజీ. కాక సినిమా అయితే కంప్లీట్ అయిపోయింది. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది కాక.
సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ ఉంది.